శ్రీగురుభ్యో నమః. శ్రీమద్భాగవతము కులపతి ఎకిరాల కృష్ణమాచార్యుల వారు మనకు ప్రసాదించినటువంటి వివరణము మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా నిన్నటి రోజున అనంతకృష్ణ గారు ఇచ్చినటువంటి ముందు మాట మనం చెప్పుకున్నాము. ఈరోజు సాక్షాత్తు మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి ముందు మాటను మనం చెప్పుకుంటాం. శ్రీమద్భాగవత ప్రకాశము పరిచయము అనేటువంటి పేరుతో మాస్టారు మనకి ముందు మాటను ప్రసాదించారండి. దానిలో మొట్టమొదట ఒక పద్యం ఇచ్చారండి. ఆ పద్యం ఒక్కసారి చదువుకుందాం. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. చూడండి ఈ పద్యంలో ఎంతటి విశేషం ఉన్నదో. ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. హరిభజనం చేస్తారటండి. ఎవరు? నిరపేక్షులు. వాళ్ళకేం ఆపేక్ష లేదు, వాళ్ళకేం కోరిక లేదు. ఆత్మారాములు ఆత్మలో రమిస్తూ ఉంటారు. ఆత్మ ఏది అనాత్మ ఏది తెలిసినటువంటి వాళ్ళు. ఆత్మ కానిదేంటి, నేనంటే ఏమిటో తెలుసుకోమని రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు కదండి. కనుక నేను అంటే ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు ఆత్మారాములు అయిన మునులు అంటే తపశక్తి సంపన్నులు. హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. నిష్కారణంగా హరిభజనం చేస్తూ ఉంటారు. అంటే కారణం ఏమి ఉండదు. అంటే ఇదిగో నాకు ఈ ఉద్యోగం రావాలి, ఈ పరీక్ష పాస్ అవ్వాలి, అందువల్ల భగవంతుడికి ఈ పూజో ఈ నమస్కారమో చేస్తున్నాను. ఏవో రకరకాల సమస్యలు కోరికలు ఉంటాయి. అవి ఏవి ఉండవటండి వీళ్ళకి. నిష్కారణం, ఏ కోరిక ఉండదుట. హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. పోనీ ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేతగాని వాళ్ళ లేదా అసమర్థులా? అందువల్ల అసమర్థులు కాబట్టి ఏదో భగవన్నామం చేసుకుంటున్నారు అని అనుకుందామా అంటే అలా కాదండి. మొట్టమొదట్లోనే చెప్తూ ఉన్నారు. లేదా ఏమన్నా పిరికి వాళ్ళ వీళ్ళు అని అంటే కనుక మొదట్లోనే చెబుతున్నారు. ఈ పద్యం మొదట్లోనే ధీరులు, ధీరత్వం కలిగినటువంటి వాళ్ళు, ధైర్యం కలిగినటువంటి వాళ్ళు. ఆత్మారాములు, ఆత్మలో రమించే వాడికి ఇంకా భయమేముందండి? భగవంతుడి చక్కగా భగవంతుడిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి భయమేముంటుంది? అందువల్ల మొదట్లోనే అన్నారండి, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆయన్ని భజన చేస్తూ ఉన్నారు? ఇంత మరి ధీరులైనటువంటి వాళ్ళు, ఏం ఆశించినటువంటి వాళ్ళు ఎందుకు ఆయన్ని భజన చేయటం అని అంటే గనక ఆయన అట్లాంటి వాట కాబట్టి చేస్తున్నారట వాళ్ళు. నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర. మాస్టర్ చూడండి ఈ పద్యంతో ప్రారంభిస్తూ ఉన్నారండి. పరిచయము అని హెడ్డింగ్ పెట్టి ఈ పద్యంతో ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే మాస్టర్ ఈ వాక్యాలను, ఈ పద్యం ఒక్కటి నేను ఏదో 2 ముక్కలు చెప్పాలనిపించి చెప్పానండి. ఇంకా మాస్టర్ వాక్యాలను అంటే ముందు మాట మాస్టర్ రచించినటువంటిది ఇది యథాతథంగా చెప్పుకుందామండి. మాస్టర్ మాటల్లోనే చెప్పుకుందాం. మాస్టర్ చెప్తూ ఉన్నారు, రైలు బండి వేగముగా పోవచ్చున్నది. రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారండి మాస్టర్ గారును ఆస్తిక మిత్రులు శ్రీ రామకృష్ణ శెట్టి గారు. ఈ పద్యాన్ని చదివారటండి. ఆయన రామకృష్ణ శెట్టి గారు చదివి చిరునవ్వుతో నవ్వారట, తన్మయత్వంతో ఉన్నారట. అది తేదీ కాలం కూడా ఇచ్చారు మనకి. 21/7/1976 తేదీ ఉదయము 7:30 గంటల కాలము. ఉదయభాస్కరుని బంగారు నీరెండ మా మీద సోకుచున్నది. ఆ పద్యమును గూర్చి కొన్ని అంశములను ముచ్చటించుకొంటిమి. మీరు చెప్పుచున్న వివరణ రహస్యములు మాకు ఆ పద్యములో ఇన్ని సంవత్సరముల నుండి ఎన్ని మారులు చదువుచున్నను కనిపించలేదు. రామకృష్ణ శెట్టి గారు అంటూ ఉన్నారండి, అయ్యా మీరు చెప్తున్న వివరణం ఆ పద్యం చాలాసార్లు చూసామండి, కానీ మీరు చెబుతున్న వివరణం మాకెప్పుడూ కనిపించలేదండి అని అంటూ మీరు ప్రతిదినము వివరించి చెప్పిన వెనుక నేను ఇంటికి పోయి
భాగవతమునందలి ఆ పద్యములను మరలా చదువుకొనుచున్నాను. మాకు కనపడలేదు గాని మీరు చెప్పినవన్నీ అందున్నట్లు క్రమముగా స్పష్టపడుచున్నది అని పలికి కొంచెం ఆగి శెట్టిగారు మరలా ఇట్లనిరి. ఏమంటున్నారండి శెట్టిగారు? అయ్యా, అది వరకు భాగవతం ఎన్నో పద్యాలు చదువుకున్నాము అంతకు మునుపు, కానీ మీరు చెప్పిన వివరణం మాకు అసలు తట్టట్లేదయ్యా స్వామి. కానీ మీరు చెప్పింది విన్నాక భాగవతం అందలి పద్యాలను మీరు చెప్పిన వివరణ విని మళ్ళీ ఇంటికెళ్ళి చదువుకుంటే అప్పుడు స్లోగా మాకు బోధపడుతోంది, మీరు చెప్పిన ప్రకారం బోధపడుతోంది, స్పష్టపడుచున్నది అని అంటూ ఇట్లా అంటున్నారట. పోతన భాగవతమునకు చక్కని వివరణముతో కూడిన గ్రంథము వెలువడలేదనుకొందును. దానికి నేనిట్లంటిని. మాస్టర్ ఇట్లా సమాధానం చెప్తున్నారటండి. పోతన భాగవతము ఇప్పటికీ అనేక ముద్రణములు పొందినది, కానీ వివరణము ఎవ్వరూ వ్రాసి ప్రచురించలేదు. ఇంతవరకు కృషి చేసిన వారెల్లా పండితుల మార్గమున ఆయా శాఖల పరిశోధనకు పనికి వచ్చినట్లు ముద్రించి అవే ప్రతులను పామరులకు కూడా అమ్ముకొనుచున్నారు. పామరులని పిలువబడు వారికి పనికి వచ్చున్నది కాక మిగిలిన అల్పసంఖ్యాకులకు కావలసిన దానిని నెరవేర్చుకొనుచున్నారు. ఈ గ్రంథములపై ప్రజలకు అభిమానము, అభిలాష లేక కాదు, అభిరుచులు మారీ కాదు, వారికి కావలసినది లభింపక వారు దివ్య తేజస్సు నుండి మరుగుపడుచున్నారు. పండితులలో ఔదార్యము తక్కువగుటచే ఇట్టి గ్రంథములకు కావలసినంతగా ప్రజలు ఉజ్జీవించుటలేదు. నిర్మమము సవినయము అగు అంటే వినయంతో కూడినటువంటి అగు వివరణముతో సామాన్య ప్రజలలో దైవమును చూచి ఆరాధించుచు ఇట్టి ప్రయత్నములు చేసినచో వారిలో నున్న నారాయణునకు ప్రీతి కలుగును. దానిని మాని ఎన్ని యోగ సాధనలు చేసినను శాస్త్రముల రచ్చలు పెంచుకొనినను నారాయణుడు మెచ్చడు. అతడెరుగనివి కాదు కదా ఈ సాముగరుడీలు. భాగవతము పరమార్థము భగవంతుని ప్రీతి యొక్కటే. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. భాగవతము పరమార్థము భగవంతుని ప్రీతి యొక్కటే. నేనిట్లనగా దానికి తమరే పూనుకొనవలెను అని శెట్టిగారనిరి. తప్పక పూనుకొందును. దానిని ప్రజలకందజేయు భారము మీరు కొందరు వహింపవలెను అంటిని. వెంటనే శెట్టిగారు, మీరు ఆజ్ఞాపించినచో కానిదేమున్నది, తప్పక నిర్వహింతుము అని నమస్కరించి వారి ఉత్సాహము చూచి వెంటనే నేనిట్లా ఆజ్ఞాపించితిని. మీరు 7 కలిసి సాక్రెడ్ బ్రుక్ ట్రస్ట్ అను పేర ఒక సంస్థను ఆరంభింపుడు. నేను రచించి ఇచ్చు ప్రజాసమర్పితమైన భాగవతమునకు వ్యాఖ్యాన వివరణములతో వివిధ సంపుటములుగా ప్రచురింపుడు. సులభమైన భాషలో కావ్యము హృదయముతో పాటు ప్రతి పద్యమందలి ఆధ్యాత్మిక రహస్యములను శతాబ్దముల మడతలలో ఇమిడియున్న భాగవతోత్తముల సాధనల పోకడలను మాటాడుకును మాటలలో వివరించి సంకేత పదములతో ప్రజలను విసిగించకుండా గ్రంథము సిద్ధపరిచి ఇచ్చేదను అని అంగీకరించితిని. ప్రయాణము నుండి తిరిగి వచ్చిన వెంటనే శ్రీ కంచర్ల దత్తు గృహమున 7 ఆస్తిక ప్రముఖులను నిర్వాహకులుగా నియమించితిని. వెంటనే గ్రంథరచనము ఆరంభించితిని. పరిస్థితులను అనుకూలము చేసుకొని రచన ప్రారంభించుసరికి మరి ఒక యోగము కూడా సిద్ధించినది. నా కాలికి దెబ్బ తగిలి 4 వారముల పాటు నా శరీరము గృహమున బంధింపబడినది. అహోరాత్రములు భాగవత రచన ఒక్కటే సాధ్యమైన సమాధి స్థితి వహించినది. అతి సన్నిహితులు చిరంజీవులు సిహెచ్ఎస్ఎన్ రాజు, పి కృష్ణమోహన్, ఎన్ఎస్ఎస్ రామ్, కె శివశంకర్, సత్యబాబు, ఆర్ఎస్ కృష్ణమూర్తి కాల వ్యవధి లేకుండా 2 ప్రతులు వ్రాసిపెట్టిరి. ఈ వ్రాయసకాండ్రతో 4 వారములలో ప్రథమ స్కందమునకు వివరణము పూర్తయినది. ముద్రణాలయమునకు కావలసిన ప్రతి
సంసిద్ధపరచు సంకల్పముతో నాకు సన్నిహితవర్తి చిరంజీవి ధారా రామనాథ శాస్త్రిని ఒంగోలు నుండి రప్పింపవలెనని సంకల్పించి తిని 7/9/1976 ఉదయము తమ్ముడు రాధాకృష్ణమూర్తితో రామనాథ శాస్త్రి వచ్చి నా ఎదుట నిలువబడెను. శ్రీకృష్ణ తత్వమునందలి ప్రసన్న జ్యోతి ఎడల ప్రజ్ఞాచక్షువు విప్పారిన ధారా రామనాథ శాస్త్రి వ్రాయసకాడుగా ఈ యజ్ఞార్థ కర్మ ముద్రణమునకు సిద్ధమైనది. రచన జరుగుచుండగా ట్రస్టు నిర్వాహకులు ఆస్తిక సోదరులు వచ్చుచుండుటయు అందందు కొన్ని వివరణములు విని ఆనందించుటయు జరిగినది. నారదుని పూర్వజన్మ వృత్తాంతమునందలి నారాయణోపాసన రహస్యము వినుచున్న నిర్వాహకులలో ఒకరైన శ్రీ వేదాంతం గారు మధ్యలో ఆపి ఇట్లనిరి, దీనిని ఎప్పటికప్పుడు హిందీ భాషలోనికి కూడా అనువదింపవలెను. రెండింటి ప్రచురణ ఒక్కమారే జరగవలెను. ప్రస్తుత పరిస్థితులలో దేశమునకు ఇంతకన్నా కావలసినది ఇంకొకటి లేదు. నేను దానికి అంగీకరించి తిని దైవ ప్రేరేపితముగా చిరంజీవి ఎం మోహన వెంకటరావు నా దగ్గరికి వచ్చి దీనిని హిందీ భాషలోకి అనువదించుటకు పూనుకున్నాను. ఇట్లు ప్రయత్నముగా ప్రారంభమైనది ఈ పోతన భాగవతమును గూర్చిన వైభవము. ఇట్లా అప్రయత్నముగా అంటే ఇట్లు అప్రయత్నంగా ప్రారంభమైంది అని అంటున్నారండి. ఈ పోతన భాగవతమును గూర్చిన వైభవము భారతము, భాగవతము, రామాయణము భారతీయ సంప్రదాయమునకు హృదయకమలముల వంటివి. వేదములయందు ఏమున్నదో తెలియవలెనన్నచో, ఉపనిషత్తుల సమన్వయము కావలెనన్నచో, నిత్య జీవితమునకు పరమార్థమునకును గల సంబంధము ఆచరణపూర్వకముగా చేజిక్కావలెనన్నచో వ్యాస వాల్మీకుల రచనలు తప్ప మరొక మార్గము లేదు. వీరు సులభ శైలిలో సమన్వయ మార్గమున కర్తవ్యమును ఉపదేశించిన పెద్దలు. విమర్శనల దుమారములెరిగిన పండితులు కాదు. ప్రజలకు కావలసినవి సుఖజీవన మార్గము, తరుణోపాయము, కానీ మతములు శాస్త్రములు కావు. ఈ వాక్యం ఇంకొకసారి చదువుకుందామండి. ప్రజలకు కావలసినవి సుఖజీవన మార్గము, తరుణోపాయము, అంతేగాని మతములు శాస్త్రములు కావు. నేటికిని వేదము సూటిగా కర్తవ్య రూపమున బోధపరుపుమని ప్రజలర్థించినచో వేద పండితులు చెప్పగలిగినదేమీ లేదు. పండిత గోష్ఠులలో అపురూపమైన విషయములుండవచ్చును గాని అక్కరకు వచ్చు అంశములు ఉండవు. వీరెందులకు వాదించుకొనుచున్నారో ప్రజలకు బోధపడదు. పండితులు పామరులకు సేవ చేయుట ఇంకనూ నేర్చుకొనవలసి ఉన్నది. ఈ సేవ వలన లభింపవలసిన పరమార్థము పాండిత్యమున లభింపదు. ఏ దేశమున పామర జనులపై పెద్దలకు ఆదరము, ఔదార్యము కలుగునో ఆ దేశమున మాత్రమే జాతీయత వర్ధిల్లును. ఈ వాక్యం మళ్ళొక్కసారి చదువుకుందామండి. ఏ దేశమున పామర జనులపై పెద్దలకు ఆదరము, ఔదార్యము కలుగునో ఆ దేశమున మాత్రమే జాతీయత వర్ధిల్లును. ఇన్ని విధములుగా యోచించి ఇన్నిటికి పరమార్థము భాగవతమున సిద్ధించుటచే దీనిని వివరించుట అన్నిటికంటే ముఖ్యమనుటలో సందేహము లేదు. ఈ వాక్యం కూడా ఇంకోసారి చదువుకుందామండి. ఇన్ని విధములుగా యోచించి ఇన్నిటికి పరమార్థము భాగవతమున సిద్ధించుటచే దీనిని వివరించుట అన్నిటికంటే ముఖ్యమనుటలో సందేహము లేదు. సాక్షాత్తు మాస్టారే అంటూ ఉన్నారండి. ఏమిటి? భాగవతాన్ని వివరించటమటని అన్నిటికంటే ముఖ్యంట. మాస్టారి వర్క్లో, మాస్టారి ప్రణాళికలో, మాస్టారి అవతార దివ్య ప్రణాళికలో ఈ భాగవతంను వివరించటము అనేటువంటిది అన్నిటికన్నా ముఖ్యము అని అంటూ ఉన్నారండి. చూడండి, భారత భాగవతములు, రామాయణము సక్రమముగా సమగ్రముగా భారతీయ దేశ భాషలలోనికి అనువదింపబడిన గౌరవము ఒక్క తెలుగు భాషకే దక్కినది. చూడండి ఈ వాక్యం. భారతము, భాగవతము, రామాయణము సక్రమంగా సమగ్రంగా అండి, అంటే కరెక్ట్గా పూర్తిగా మనం సింపుల్గా చెప్పుకుంటే కనుక
భారతీయ భాషలు ఇంకా మిగతా ఉన్నాయి, మనకి తెలుసు. తమిళము, కన్నడము, మరాఠీ, ఏవో చాలా ఉన్నాయి. భారతీయ దేశ భాషలలోనికి అనువదింపబడిన గౌరవము ఒక్క తెలుగు భాషకే తగ్గిందటండి. ఈ మూడు కూడా, అంటే భారతము, భాగవతము, రామాయణము, ఈ మూడు కూడా చక్కగా ట్రాన్స్లేషన్ అనేటువంటి జరగటం అనేటువంటిది ఒక్క తెలుగు భాషకే దక్కిందిట. అంతేకాదు, వానికి కావలసిన జీవలక్షణము గల కవులు వారి అనువాదమునకు ఏర్పడిరి. భావనా ప్రధానమగు తిక్కన స్వభావము భారతమునకు సరిపోయినట్లు, రసభావ ప్రధానమగు పోతన జీవలక్షణము భాగవతమునకు సరిపోయినది. పోతన మహానుభావుని జీవలక్షణం అంటండి భాగవతానికి చక్కగా సరిపోయిందట. అనగా తిక్కన భాగవతము రచించినను, పోతన భారతము రచించినను తెనుగున పంచమవేదము యొక్క ప్రత్యేకత ఇంత అసాధారణముగా ఉండేది కాదు. లోకహితము జరగవలసినప్పుడు సృష్టిలో అన్నియూ ఇట్లే సమకూరును. ఇక సంస్కృతము నుండి తెనుగునకు అనువదించుటలోని యథార్థ స్థితి ఊహించినచో పోతన భాగవతమునకే అగ్రతాంబూలము. భారతానువాదమున కవిత్రయము వారు చేసిన సంగ్రహీకరణము, పరిహరణము, స్థానాంతరీకరణము భాగవతానువాదమున ఎచ్చటను కానరావు. మాస్టర్ ఏమంటున్నారంటే అండి, ఇక్కడ పోతన మహానుభావులు భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. ఎట్లా అనువదించారట? మాస్టర్ వాడిన పదం చెప్పుకుందాం, యథార్థ స్థితి అని అంటూ ఉన్నారు. యథార్థ స్థితి అంటే ఉన్నది ఉన్నట్లుగా అనువదించారటండి. ఇంకా చెప్తూ ఉన్నారు, నేను ఈ వివరణము రచించు ప్రణాళిక ఈ దిగువ విధముగా ఉన్నది. 1 పరిచయము, 2 కవుల యొక్క, అనువాదకుల యొక్క కావ్యము యొక్క పరిచయము, 3 గ్రంథమందలి విషయమునకు విశేషములతో పాటు వచన వివరణము, 4 పోతనచే రచింపబడిన గ్రంథ భాగము, 5 అందలి ప్రతి పద్య గద్యమునకు టీకా తాత్పర్య వివరణములు, గ్రంథమందలి సంకేత పదములు మున్నగు వానికి సంప్రదాయముల యొక్కయు దేశకాలాదుల యొక్కయు వివరణము. ఇన్నిచ్చారండి మాస్టారు. 1 పరిచయం ఇచ్చారు, 2 కవుల యొక్క, అనువాదకుల యొక్క కావ్యము యొక్క పరిచయం ఇచ్చారు, 3వది గ్రంథమందలి విషయమునకు విశేషములతో పాటు వచన వివరణమిచ్చారండి, 4వది అసలు పోతన గారిచే రచింపబడిన గ్రంథ భాగం అంటే టెక్స్ట్, పోతన గారిది ట్రాన్స్లేషన్ చేసినట్టు ఆ గ్రంథ భాగం అంటే పోతన గారు రచించిన టెక్స్ట్ ఉంది కదండి, అది యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. 5 అందలి ప్రతిపద్య గద్యమునకు టీకా తాత్పర్య వివరణములు. అందులో పోతన గారు పద్యాలు రాశారు కొన్ని, అందులో గద్యాలు రాశారు కొన్ని, అంటే వచనాలు ఉన్నాయి కొన్ని, వాటికి మాస్టారు టీకా తాత్పర్యం అంటే ప్రతి పదానికి అర్థం ఇచ్చారండి, అలాగే తాత్పర్యం ఇచ్చారు. ఇంకా ఏమిచ్చారు? గ్రంథమందలి సంకేత పదములు ఉన్నగు వానికి సంప్రదాయముల యొక్కయు దేశకాలాదుల యొక్కయు వివరణమిచ్చారండి. ప్రతి సంపుటమునను ఇదే క్రమము పాటింపబడును. ప్రతి పద్యమునకు దిగువ టీకా తాత్పర్యములు ఇచ్చినచో సులువుగా ఉండునని ఒకరు సూచించిరి. కానీ పద్యములను ధారాళముగా పారాయణము చేసుకొనుటకు అది అంతరాయము కలిగించును. టీకా తాత్పర్యాదులను విడిచి పద్యములను వెదుకుకొనవలసి ఉండును. కనుక నేను ఈ మార్గమును అవలంబించితిని. పద్య సంఖ్యను బట్టి టీకా తాత్పర్యములను చూసుకొనుట సులభము. టీకా రచించుటలో 10 మందికి తెలిసిన చిన్న చిన్న పదములను విడిచి మిగిలిన వానికి మాత్రమే రచించితిని. అందు గ్రంథమందలి విషయమునకు అనుబంధముగా వివరింపబడిన ప్రత్యేక అంశములను నేనిచ్చిన ఉదాహరణములను కుండలీకరణము చేసి తిని. భాగవత కథాకాలము నాటికి గల దేశకాలముల నామములు మానములు ప్రత్యేకముగా గ్రంథాంతమున సమకూర్చితిని. ఇది సర్వాంధ్ర ప్రజల ఆదరణమును పొంది వారి ఆస్తిక్యమునకు దోహదము చేయునట్టి యజ్ఞార్థముగా పరిణమించునుగాక. భక్తితో భాగవతము నిరంతరము చదువుకొనుచున్న వారి జీవితమున గల ఐహిక సాధకములవన్నీయు ప్రశాంతముగా తీర్పు చెంది విజయోత్సాహములు చేకూరి నిదర్శన పూర్వకములై హరిభక్తిని విజృంపజేయునుగాక. ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టారు చెప్పినటువంటిది
ముందు మాట ఈ రకంగా ఉన్నదండి. ఇందులో ఈ చివరి మాట మళ్ళొక్కసారి చెప్పుకుందామండి. దీన్ని ఫలశ్రుతి అని అనుకుందాము, లేకపోతే మాస్టారు సంకల్పము అని అనుకుందాము, ఎట్లా అయినా అనుకుందామండి. లేదా మనము ప్రతిరోజు ఇట్లా భాగవతం చెప్పుకోవటం ద్వారా మనకి ఏమి కలుగుతుంది అనేటువంటిది కూడా ఈ వాక్యంలో ఇచ్చారండి. అందువల్ల ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఇది సర్వాంధ్ర ప్రజల ఆదరణమును పొంది వారి ఆస్తిక్యమునకు దోహదము చేయున యజ్ఞార్థముగా పరిణమించునుగాక. మాస్టారి సంకల్పం చూడండి. ఆస్తిక్యమునకు దోహదము చేయాలటండి, యజ్ఞార్థముగా పరిణమించాలట. ఇది సర్వాంధ్ర ప్రజలు అంటే ఇది తెలుగులో రచించింది కదండి. అందువల్ల ఆంధ్ర ప్రజల అందరి ఆదరణము పొందాలి అని అంటూ ఉన్నారు. మరలా మనం రోజు చెప్పుకున్న ఈ వాక్యము మంచిదేనండి, అట్లా చెప్పుకుందాం. భక్తితో భాగవతము నిరంతరము చదువుకొనుచున్న వారి జీవితమున గల ఐహిక సాధకములన్నీ ప్రశాంతముగా తీర్పు చెంది విజయోత్సాహములు చేకూరి నిదర్శనపూర్వకములై హరిభక్తిని విజృంభింపజేయునుగాక. భక్తితో చదవాలటండి ఈ భాగవతాన్ని. ఎట్లా ఎప్పుడెప్పుడు చదవాలి? నిరంతరం చదవాలట. అందువల్లే కదండి మన వాళ్ళు రోజు చెప్పుకుందాం భాగవతం అని నిర్ణయించారు. నిరంతరం చదువుకోవాలట. అట్లా చదువుకుంటే ఏమైతుందిట? వాళ్ళ జీవితమున గల ఐహిక సాధకములన్నీ ప్రశాంతంగా తీర్పు చెందుతాయిట. మనం దాని గురించి ఏమి వర్రీ అవ్వవలసిన పని లేదంటున్నారు మాస్టర్. టెన్షన్ పడాల్సిన పని లేదయ్యా, ప్రశాంతంగా తీర్పు చెందుతాయిట. విజయోత్సాహములు చేకూరుతాయిట. అంటే విజయము, సక్సెస్, ఉత్సాహము, యాక్టివ్నెస్, విజయము తద్వారా వచ్చే ఉత్సాహము, అట్లా విజయోత్సాహములు చేకూరుతాయిటండి. విజయోత్సాహములు చేకూరి నిదర్శన పూర్వకములై హరిభక్తిని విజృంభింపజేయుగాక. ఇవేవో ఐహికమైనటువంటి విషయాలు ఏదో మనకి తీరటం కాదు. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? చివరికి పొందాల్సింది ఏంటి? హరిభక్తిని పొందాలి. అది మనలో ఉన్నది హరిభక్తి. ఎందుకంటే మాస్టారి మార్గంలో ఉన్నాము, మాస్టర్కి దండం పెట్టుకుంటూ ఉన్నామంటేనే హరిభక్తి మనలో ఉన్నదని అర్థం. అసలు లేదంటల్లా మాస్టర్ ఉన్నది. అది విజృంభింపజేయునుగాక, ఇంకా చక్కగా పెరిగి వృద్ధి చెందునుగాక అని అంటూ ఉన్నారండి మాస్టర్. కనుక మాస్టారి ముందు మాటను ఈరోజు మనము చెప్పుకుందామండి. రేపు ఉపోద్ఘాతము అనేటువంటి విషయాన్ని రేపటి రోజు చెప్పుకుందాము అని మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.